హలో అందరికీ, అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఈరోజు ఏంటంటే ఇక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా. ఎక్కడ అనుకుంటున్నారా? మా మామిడి చెట్టు దగ్గర, అంటే మా పొలం దగ్గర మొన్న తీసిన వీడియో ఇది. నేను మా తాత అయితే వెళ్ళినాం అనమాట. అక్కడ మామిడికాయలు తెంపుకోవడానికి అందరు తెంపుతున్నారు. రారా అని ఎన్నో రోజుల నుంచి అంటుండు, అంటే ఒక 2-3 రోజుల నుంచి అంటుండు, కానీ నేను వెళ్ళడం లేదనమాట. ఇక అందుకే సరేలే, ఇక అందరు తెంపుకుంటున్నారు, ఇక నాకు కూడా తినబుద్ధి అయింది. ఇక అందుకే నేను కూడా వెళ్ళిన. అక్కడ మా తాత తెంపుతుంటే నేను మామిడికాయలు సంచిలో వేయాలి, అదే నా పని. నేను అందుకే వెళ్ళిన. ఇక్కడ బావి మంచిగా ఉంది కదా, అక్కడ నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అనమాట. అంటే చాలా బాగుంది, నాకు అక్కడ ప్లేస్ చాలా నచ్చింది. అక్కడ మా తాత తెంపుతుంటే నేను తీసి సంచిలో ఇవ్వాలి. ఈ ట్రిక్ బాగుంది కదా, మా తాతనే చేసిండు. కావాలంటే చెప్పండి, వీడియో కూడా తీసి పెడతా. ఇదే అన్నమాట మా మామిడి చెట్టు. మొత్తం బాగుంది కదా. ఇక్కడ మొత్తం చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. మొత్తం ప్లేస్ కానీ చాలా బాగుందన్నమాట. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా, ఈరోజు నుంచి ఖచ్చితంగా పెడతా అనుకుంటున్నా. అంటే మొన్న కూడా చెప్పిన, కానీ నేను ఇక్కడ ఉండడం లేదు కాబట్టి వేరే దగ్గర, అంటే మా ఇంటికి వెళ్తున్నాను కాబట్టి నాకు కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. అందుకే ఈరోజు నుంచి కన్ఫామ్గా పెడతాం. ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. లేట్గా చెప్పిన అనుకోకూరి. ఇదే అన్నమాట మా మామిడి చెట్టు. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అప్పుడప్పుడు వస్తాం, అంటే మేము ఎక్కువ కరెంట్ పోయినప్పుడు వస్తాం, ఎందుకంటే అక్కడ చల్లగాలి, మామిడికాయలు ఉంటాయి కాబట్టి సమ్మర్లో ఎక్కువ వెళ్తాం అన్నమాట మేము మా మామిడి చెట్టు దగ్గరికి. మిగతా అప్పుడు కూడా వెళ్తాం, కానీ ఎక్కువ వెళ్ళాం సమ్మర్లో. అంటే ఇక మాకు తినబుద్ధి అయినప్పుడు కోసుకొని వస్తాం, ఇక లేకపోతే మొత్తం ఒకటే బత్తడు అట్లా 2 బత్తడు అట్లా తెంపుకొని వస్తాం అన్నమాట. అట్లా తెంపుకుంటాం. ఎక్కువ ఇంట్లో కరెంటు పోయినప్పుడు, అంటే సెకండ్ సాటర్డే అప్పుడు వెళ్తాం అన్నమాట. కరెంట్ లేనప్పుడు వెళ్తే అక్కడ చల్ల గాలి ఉంటుంది, అక్కడ ఉంటాం. ఇక్కడ మామిడికాయ చూసిరు కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అది ఏంటంటే ఆ మామిడికాయ అంటే ఏ మామిడికాయ కొంచెం ఊలాడి అంటే కాస్తే కదా, అది మొత్తం దగ్గరికి కాసింది. అంటే కొంచెమే ఊలాడుతుంది, కొంచెం అంటే కొంచెం. నాకైతే చాలా నచ్చింది, అది మొత్తం దగ్గరుంది. ఇక మా తాత దాన్ని తెంపిండు, నేను తెంపంగానే ఎందుకో ఇది చాలా బాగుంది, దీన్ని కూడా వీడియో ఇద్దామని వీడియో తీసిన. ఇదే అన్నమాట మా బావి. అయితే ఏంటంటే మామిడికాయలు కొన్ని కొయ్యంగా, అంటే బావిలో కూడా పడతాయి కదా, అంటే దాంట్లో పడకుండా కింద పడితే అది దొర్లుకుంటూ వెళ్ళి బావిలో పడతాయి కాబట్టి, అంటే మాకు లోపలికి ఏం వెళ్ళాడు మా తాత, అక్కడి నుంచే తీస్తాడు. ఇదే అన్నమాట బయట మొత్తం. ఆ సన్ చూసిరు కదా ఎంత బాగుందో. వేరే వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు, అంటే అది మొత్తం మా ప్లేస్ మందం అట్లా గోడలాగా పెట్టారు. ఇక మా తాత తెంపుతుంటే అక్కడ కూర్చొని వీడియోస్ తీయడం, సెల్ చూడడం అట్లా. అంటే కాసేపు చూసినాం, ఏరడం అలా చేసినాం. ఫస్ట్ మొత్తం అన్నీ ఏరిన తర్వాతనే కూర్చున్నాం, ఎందుకంటే మళ్ళీ కూర్చున్న తర్వాత లేసి అందులో ఇవ్వడం అంటే కష్టం కాబట్టి. ఇదే అన్నమాట బయట. ఇక్కడ ముళ్ళ చెట్లు ఉన్నాయి కదా, ఇదే అన్నమాట. ముళ్ళ చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇదేంటంటే మా తాత చేసింది అని చెప్పిన కదా, వీడియో కావాలంటే చెప్పండి. ఇదే అన్నమాట మొత్తం బ్యాక్ అండ్ బ్యాక్ కాదు, నాకు ఏదో ఫ్లోలో వచ్చింది, అంటే ముందట అన్నమాట. ఇక్కడ అంటే ఆ చెట్టు నాకు చూడంగానే అది గుర్తుకొచ్చింది అనమాట. అంటే అలానే ఉంటుంది అనమాట చెట్టు. మనం టచ్ చేస్తే అది మూసుకొని పోతుంది. నాకైతే అదే అనుకున్నా, కానీ అది కాదు. అంటే ఎక్కడైనా ఇంట్లో అయినా మొలుస్తాయి అవి ఎక్కడి అడవిలలో ఎక్కడెక్కడో ఉంటాయి కదా. అంటే ఇవి వేరే అవి వేరే కదా. నాకు ఆ చెట్టు చూడంగానే నాకు అట్లనే గుర్తుకొచ్చింది అనమాట ఆ చెట్టు.